అండ్ ఎక్కువ ఫ్యాట్ థైస్‌లోని, హిప్స్‌లోని ఉండడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వీటికి సంబంధించిన యోగా ఈరోజు చేయబోతున్నాం. ఓకే. అండ్ ఈరోజు మనం ఒక కొత్త ముద్ర నేర్చుకోబోతున్నాం. సో, నిన్న మనం సూర్య ముద్ర నేర్చుకున్నాం కదా! సూర్య ముద్ర ఈస్ ఫర్ ఫైర్ ఎలిమెంట్. మన బాడీలో నేచర్‌లో ఎలా అయితే పంచభూతాలు ఉంటాయో, మన బాడీలో కూడా పంచభూతాలు ఉంటాయన్నమాట. అగ్ని, భూమి, వాయువు ఇలా పంచభూతాలు ఉంటాయి. సో, నిన్న మనం ఫైర్ ఎలిమెంట్ మీద చేసాం. సో, ఫైర్ ఎలిమెంట్ ప్రాపర్‌గా ఉంటే మీ డైజెషన్ బావుంటుంది. మీరు యాక్టివ్‌గా ఉంటారు. అండ్ ఫ్యాట్ లాస్ కూడా మీకు చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట. అదే ఎర్త్ ఎలిమెంట్ బావుంటే ఈరోజు మనం ఎర్త్ ఎలిమెంట్ మీద చేయబోతున్నాం అనమాట. పృథ్వీ ముద్ర. ఓకే. ఎర్త్ ఎలిమెంట్ బావుంటే మీ బోన్ హెల్త్ బావుంటుంది. మీ హెయిర్ లాస్ ఎక్కువుండదు. అండ్ బాడీలో టిష్యూస్ అనేవి బాగా డెవలప్ అవుతాయనమాట. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ఎర్త్ ఎలిమెంట్ తగ్గుతూ ఉంటుంది అందరికీ. సో, దీనివల్లే చాలామందికి బోన్స్ అరిగిపోవడం, లేకపోతే మజిల్ డీజెనరేట్ అవ్వడం, లేకపోతే హెయిర్ లాస్ అవ్వడం, నెయిల్స్ పాడైపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయనమాట. సో, వీటన్నిటికి కారణం ఎర్త్ ఎలిమెంట్. ఓకే. ఎర్త్ ఎలిమెంట్ కోసం చేద్దాం. సో, నిన్న సూర్యముద్ర ఇలా చేసాం కదా! ఎంతమందికి గుర్తుందో తెలీదు నాకు. సూర్యముద్ర ఇలా చేసాం మనం. సో, ఈరోజు పృథ్వీ ముద్ర ఇలా చేయబోతున్నాం. రైట్. సేమ్ అవే ఫింగర్స్ బట్ మీ ఉంగరం వేలు ఇది ఉంగరం వేలు. సో, ఇవే ఫింగర్స్ బట్ ఈ చివరి భాగంలో ఇలా పట్టుకొని ఉంచుతాం అనమాట. ఓకే. సో, ఈ వేళ్ళ చివర మన ఎలిమెంట్స్‌కి బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్‌కి సంబంధించిన సెన్సేషన్స్ ఉంటాయని నమ్ముతారు. ఓకే. ఒక్కొక్క ఫింగర్‌కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఇది ఎర్త్ ఫింగర్ అనమాట. పృథ్వీ ఎలిమెంట్. ఓకే. సో, ఈరోజు ఇలా చేయబోతున్నాం. సో, నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే సెషన్ ఎండింగ్‌లో మనం పృథ్వీ ముద్రలో ఒక మెడిటేషన్ చేస్తాం అనమాట. బ్రీతింగ్ అండ్ మెడిటేషన్. సో, ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో కూడా చూపిస్తాను. కావాలంటే ఐస్ ఓపెన్ చేసి ఒక్కసారి చూడొచ్చు. బట్ ఇఫ్ పాసిబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదనమాట. ఐస్ ఓపెన్ చేసే పనుండదు. ఓకే. దిస్ ఈస్ పృథ్వీ ముద్ర. ఉంగరం వేలిని, బొటన వేలిని ఇలా పట్టుకొని ఉంచుతాం. ఓకే. చలో. గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో కూడా చెప్తాను కావాలంటే. లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. సెషన్ స్టార్ట్ చేసేద్దాం. 2 చేతులు నమస్కార ముద్రలో బాడీని స్ట్రెయిట్‌గా పెట్టేసేయండి. కళ్ళని రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ ఐస్. భుజాలని రిలాక్స్ చేయండి. యోగా ప్రేయర్‌తో సెషన్‌ని స్టార్ట్ చేసేద్దాం. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నెమ్మదిగా ఐస్‌ని ఓపెన్ చేయండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. కమ్ టు వజ్రాసన. వజ్రాసనలోకి వచ్చేసేయండి. మోకాళ్ళ మీదకి మీ హిప్స్ అనేవి మోకాళ్ళ మీదకి రావాలి. 2 చేతులు భుజాలకి పక్కన. విల్ డు భస్త్రిక టుడే. భస్త్రిక చేయబోతున్నాం ఈరోజు. గుర్తుంది కదా! సాధారణ శ్వాస నార్మల్ ఇన్‌హలేషన్ తీసుకుంటూ చేతులు 2 పైకి, చేతులు కిందకి తెచ్చేటప్పుడు ఫోర్స్‌ఫుల్ ఎక్సలేషన్ అంటే పొట్టని లోపలికి లాగాలనమాట. బలవంతంగా ముక్కు నుంచి గాలి విదిలించినట్టు చేయాలి. ఓకే. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ రౌండ్ నన్ను చూస్ చేయండి. అదర్‌వైజ్ యూ కెన్ డూ ఇట్ విత్ ఐస్ క్లోజ్డ్. ఒక సాధారణ శ్వాస నార్మల్ బ్రెత్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. భస్త్రిక కోసం ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. 2 చేతులు మోకాళ్ళ పైన. ఒక 3 సార్లు సాధారణ శ్వాస. దృష్టిని మీ ఛాతీ మీద ఉంచండి. ఆన్ యువర్ చెస్ట్.
గుండె నుండి వేగంగా బ్లడ్ పంప్ అవుతున్న సెన్సేషన్ వస్తుంది. నోటీస్ చేయండి. భస్త్రిక రెండవ రౌండ్ కోసం 2 చేతులు భుజాలకి పక్కన. ఒక సాధారణ శ్వాస ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్ చేస్తూ 2 చేతులు పైకి, ఎక్స్‌హేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax your hands. దృష్టి శరీరం లోపలికి, ఛాతీ భాగంలో, చంక భాగంలో, మెడ భాగంలో, ఫేస్ మజిల్స్‌లో ఎటువంటి సెన్సేషన్ వచ్చినా నోటీస్ చేయండి. భస్త్రిక మూడవ రౌండ్ కోసం 2 చేతులు భుజాలకి పక్కన. ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And relax your hands. సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. నెమ్మదిగా ఐస్‌ని ఉంచేయండి. ఇప్పుడు మనం కూర్చున్నాం గదా! ఈ పొజిషన్‌ని వజ్రాసన అంటారు. సో, చాలామంది మన స్టూడెంట్స్‌కి తెలుసు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, ఈ పొజిషన్‌లో మీరు భోజనం తర్వాత వెంటనే ఒక 20 మినిట్స్ కూర్చుంటే మీ డైజెస్టివ్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఎవరికైనా తినే ఫుడ్ ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వాలి అండ్ బ్లోటింగ్ లాంటి సమస్యలు రాకూడదు. అండ్ ఫ్యాట్ కూడా చాలా తొందరగా బర్న్ అవ్వాలి అనుకుంటే ఈ పొజిషన్‌లో ఒక 20 మినిట్స్ కూర్చోవచ్చు. ఇలా కూర్చోలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 20 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయొచ్చండి. నెమ్మదిగా అడుగు, అడుగు వేసుకుంటూ నెమ్మదిగా 20 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేసినా కూడా మీకు ఫుడ్ తర్వాత ఎస్పెషల్లీ లంచ్ తర్వాత మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. జస్ట్, జస్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎలాగో ఈ పొజిషన్‌లో ఉన్నాం కదా! చలో వార్మప్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సిట్. 2 కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టేసేయండి. చైర్ మీద కూర్చున్న వాళ్ళు అలానే కూర్చోవచ్చు. కాళ్ళు స్ట్రెయిట్‌గా స్ట్రెచ్ చేసేసేయండి. కుడి పాదాన్ని వెనక్కి, ముందుకి మూవ్ చేయండి. 2 చేతులు వెనక్కి పెట్టేసేయొచ్చు. ఒకవేళ మీరు స్ట్రెయిట్‌గా కూర్చోలేకపోతే 2 చేతులు వెనక్కి పెట్టేసేయొచ్చు. పాదం మీ వైపుకి రావాలి అండ్ ముందుకు వెళ్ళాలి. బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. కుడి పాదాన్ని అలానే ఉండనివ్వండి. ఎడమ పాదాన్ని బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. కీప్ మూవింగ్. బొటన వేలుతో ఒక గీత గీస్తున్నట్టు ఊహించుకోండి. మీకు కరెక్ట్ అలైన్‌మెంట్ వచ్చేస్తుంది. ఓకే. మీ బొటన వేలుతో ఒక గీత గీస్తున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్‌గా మీకు లెగ్ మూవ్‌మెంట్ కరెక్ట్‌గా వచ్చేస్తుంది.
దృష్టిని కాలి వెనక భాగంలో ఉంచండి. మోకాలికి కింద వెనక భాగంలో మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. అండ్ రిలాక్స్. కుడి పాదాన్ని నెమ్మదిగా రొటేట్ చేయండి. ఈసారి బొటనవేలుతో సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. బిగ్ సర్కిల్.